Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. లక్నో రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ 200 మార్కుని అందుకోలేదు కానీ ఉత్కంఠభరితంగా మాత్రం సాగింది. అది ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం రండి. రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ దిగింది ఎల్ఎస్జీ. మొదటి 2 బంతుల్ని 4లు కొట్టిన డీకాక్ 3వ బంతికి అవుట్ అవడంతో పాటు నెక్స్ట్ ఓవర్లో స్టైనిస్ డక్అవుట్ అవడంతో 2 ఓవర్లో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఎల్ఎస్జీ. ఈ దశలో కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు మరో వికెట్ పడకుండా ఇన్నింగ్స్ని చక్కదిద్దారు. ఇద్దరూ కుదురుకున్నాక బౌండరీలతో చెలరేగి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. వీరి అటాకింగ్ దెబ్బకి 12 ఓవర్లోనే 126 పరుగులు సాధించి భారీ స్కోర్ దిశగా అడుగులు వేసింది ఎల్ఎస్జీ. దీంతో ఈ మ్యాచ్లో కూడా 200+ స్కోర్ వస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ రాజస్థాన్ బౌలర్లు అద్భుతంగా పుంజుకొని డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ వేయడంతో పాటు పూరన్ విఫలమవడం, అయాష్ బదోని, కృణాల్ పాండ్యాలు ధాటిగా ఆడలేకపోవడంతో 200 మార్కుని అందుకోలేకపోయింది ఎల్ఎస్జీ. కెప్టెన్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు, దీపక్ హుడా 31 బంతుల్లో 50 పరుగులు చేసి రాణించడంతో ఎల్ఎస్జీ 196 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్కి ఓపెనర్లు జైస్వాల్, బట్లర్లు మంచి ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలోనే 60 పరుగులు సాధించి గట్టి పునాది వేశారు. కానీ పవర్ ప్లే తర్వాత జైస్వాల్, బట్లర్తో పాటు రియాన్ పరాగ్ వికెట్లు వెంటనే పడ్డాయి. ఈ దశలో కెప్టెన్ సంజు శాంసన్, ధ్రువ్ జురేల్లు ఇన్నింగ్స్ని చక్కదిద్దడంతో పాటు రన్ రేట్ని ఎక్కడా తగ్గించలేదు. ముఖ్యంగా సంజు శాంసన్ తనదైన భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ధ్రువ్ జురేల్ కూడా ఎక్కడా తగ్గలేదు. తను కూడా బౌండరీలు బాదుతూనే ఉన్నాడు. వీరిద్దరూ ఇచ్చిన అవకాశాన్ని ఫీల్డర్లు జారవిరచడంతో వీళ్ళు మరింత రెచ్చిపోయి మరో ఓవర్ ఉండగానే లక్ష్యాన్ని చేరుకున్నారు. ఈ క్రమంలో శాంసన్ 33 బంతుల్లోనే 7 4లు, 4 సిక్సర్లతో 71 పరుగులు, ధ్రువ్ జురేల్ 34 బంతుల్లో 5 4లు, 2 సిక్సర్లతో 52 పరుగులు సాధించారు. ఈ విజయంతో రాజస్థాన్ ప్లే ఆఫ్స్కి దాదాపుగా ఖరారైనట్లే. కెప్టెన్ సంజు శాంసన్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.